వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. ఈ రోజు ముఖ్యాంశాలు. టీఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర సదస్సు ముఖ్య అతిథులుగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్సవాల కమిటీ, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఇటుకరాజు మాదిగ హాజరై మాట్లాడుతూ, టీఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్ర 15 సంవత్సరాలు కాబోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వర్గీకరణ అమలు కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఢిల్లీ జంతర్ మంతర్ల ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, సుప్రీంకోర్టు తీర్పు రాగానే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసినోళ్ల బాలరాజు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గూండా రమేష్, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్యామ్, టీఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. దాన్ని పాటించి దాన్ని చూసి చేస్తారు కాబట్టి 2024 వరకు మనం ఓపిక పట్టినాం. కాబట్టి 2024లో సుప్రీంకోర్టు తీర్పు న్యాయగతంలో అదే ఇచ్చింది కాబట్టి దాని వైపే, న్యాయం వైపే మనం నడుచున్నాం. కాబట్టి దాన్ని సంతోషించాలా. మీరు కొట్టేస్తేనేమో మాకు న్యాయం జరిగిందంటారు, మేము గెలిచినామంటారు. మరి న్యాయబద్ధంగా రిపోర్ట్ ఇచ్చి రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎస్సీల జనాభా ఉందని చెప్పి వాళ్ళు 29 రాష్ట్రాలకి ఈ హక్కు ఉందని చెప్పి ఇస్తే దాన్ని మళ్ళా కొంతమంది మాల సోదరులు హితమంగా చేస్తా ఉన్నారు. 2 కేసులు ఉన్నాయి కోర్టులో, హైకోర్టులో. ఒక కేసు రొటేషన్, ఒకటి ఇంకో కేసు నడుస్తుంది. ఆ కేసు ఏమనేసిందంటే, వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఈ ఎస్సీలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉంది కాబట్టి మీరు క్రిమినల్ పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ పొందిన వాళ్ళని రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు అంటే వాళ్ళని కూడా అంటే ఆపుకోవచ్చు. మీరు ఆపుకొని రిజర్వేషన్ అందరం కులాలు చేయొచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు క్రిమినల్ పెట్టమని చెప్పింది. చెబుతూ మళ్ళీ ఏం చెప్పిందంటే, అది మీ రాష్ట్రానికే వదిలేస్తున్నామని చెప్పింది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం క్రిమినల్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది వాళ్ళకే ఇష్టం అని చెప్పింది. కాబట్టి వీళ్ళు క్రిమినల్ పెట్టాలని చెప్పి ఈరోజు మళ్ళా కోర్టులో ఇష్యూ చేసింది. కోర్టు కూడా క్లియర్ కట్గా ఉంది. 3 కమిషన్ రిపోర్టులు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మరి 7 మందితో ధర్మాసనం మనకు తీర్పిచ్చింది. కాబట్టి దాన్ని గౌరవించి మా ఎంబర్ రండి. మీరు 15% రిజర్వేషన్ మనకు వచ్చేటువంటి బాబాసాహెబ్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు మనకు తక్కువ పడుతున్నాయి, మనకు సరిపోలేదు. మన జనాభా పెరుగుతూనే ఉంది. మన జనాభా పెరుగుతుంది. కాబట్టి 18%, 20% మనం ఐక్యంగా 59 కులాలు కలిసి మన రిజర్వేషన్ మనం పెంచుకునే విధంగా ఉద్యమాలు చేద్దామని చెప్పి నేను మాల సోదరులకి వినియోగిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మన జనాభా ఈరోజు మాల మాదిగలతో పాటు ఉపకులాలను కలుపుకుంటే 1 కోటి పైనే ఉంటాం. కాబట్టి రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అన్నదమ్ముల్లాగా మీరు కూడా ముందుకు వస్తే నేను భవిష్యత్తులో 28, 29, 32 ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చేసినటువంటి ఎన్నైతే ప్లాన్లు చేసి ఎంతమంది అయితే మీరు వర్గీకరణ అనుకోవాలని చూసిరో, ఈరోజు కీలక పాత్ర పోషించినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ఈరోజు మంత్రి పదవి వచ్చింది. మరి మంత్రి పదవి వచ్చిన వివేక్ వెంకటస్వామి కూడా నేను ఎక్కడ చెప్తా ఉన్నా, ఆయన కూడా చాలా వ్యతిరేకం చేసి సభలు పెట్టిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాలందరూ ఏకం చేసిండు. కానీ న్యాయం వైపే, ధర్మం గెలిచిందని చెప్పి ఆ ధర్మం వైపే మనం ఉన్నాం. కాబట్టి మనకు న్యాయంగా ఈరోజు వర్గీకరణ మనం సాధించుకున్నాం. కాబట్టి మనము గెలిచినామని మనం పెద్దగా మనం గెలిచినామని చెప్పి మనం ఫీల్ కావద్దు, ఓడిపోలేదని చెప్పి వాళ్ళు ఫీల్ కావద్దు. న్యాయబద్ధంగా ఈ సమస్యని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ న్యాయబద్ధమైనటువంటి తీర్పునే మనం గౌరవించి వాళ్ళని కూడా కలుపుకోకపోతేనే భవిష్యత్తులో మనం రాజ్యాధికారంలో వెళ్తాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీ అని చెప్పింది. కాబట్టి పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీని, ఆ కీని మనం అందుకుంటే ఏ కాలాన్నైనా మనం ఓపెన్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారంలో వెళ్ళే విధంగానే మనం అడుగులేస్తామని చెప్పి, అదేవిధంగా కొద్ది రోజుల్లోనే వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ జైలు మీద వచ్చిన వాళ్ళ కోర్టులో చుట్టూ వాళ్ళ కేసులు ఎత్తేనని చెప్పి ఒక డిమాండ్ మీద మరి అమరవీరుల స్తూపం సమ్మక్క సారక్క జాతర ఏ రకంగా బ్రహ్మాండంగా జరుగుతుందో అక్కడ ములుగు జిల్లాలో, మరి హైదరాబాద్ లో ఈ 32 లక్షలు 50 లక్షలు అయితే రేపు 2025 లెక్కల ప్రకారం మరి 50 లక్షల మందికి హైదరాబాద్ లో ఒక 2000 గదాల్లో ఒక పెద్ద అమరవీరుల మాదిగల అమరవీరుల స్తూపాన్ని కట్టడానికి కూడా అక్కడ ప్లేస్ కూడా డిసైడ్ చేశారు. ఆ స్తూపం కడితే సురేందర్ చనిపోయే రోజు మాదిగల అమరవీరుల దినోత్సవం అని చెప్పి ఈ జాతి మొత్తం కూడా అక్కడికి వచ్చి
అక్కడ పండుగలు చేసుకునేటువంటి రోజు కూడా తీసుకురావడానికి కూడా మన నాయకత్వం, పెద్ద నాయకత్వం అంతా ఆలోచిస్తారు. కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే మీ అందరికీ కూడా నేను ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఉమ్మడి జిల్లాలో తిరిగి మోతుపల్లి నరసింహ నాయకత్వంలో మన మాదిగ పెద్ద ఆయన మోతుపల్లి అంటే అన్న నాయకత్వంలో తిరిగి మీటింగ్లు పెట్టి ఆ కార్యక్రమం డేట్ కూడా అనౌన్స్ చేసి పోస్టర్ కరపత్రం కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కంకణబద్ధులై జాతి కోసం త్యాగం చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్ రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడున్న తీసుకునే అవార్డు చెప్పినారో ఈ అవార్డుని మీరు ఖచ్చితంగా దళితులకు ఇంకా మీ మీద బాధ్యత వేస్తారు. కాబట్టి దళితులు అంటే 59 కులాలు, అన్ని కులాలకు సేవ చేయాలి. కాబట్టి అన్ని కులాలను కలుపుకొని మనం ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తేనే ఈ అవార్డుకు మీరు తీసుకున్న దానికి అర్హత ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం.